this is Arjun. Welcome to my channel AJ Media అర్జున్. చాలా మందికి తెలుసు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంది. అయినప్పటికీ ప్రజల యొక్క ఆమోదంతో ప్రజా సంక్షేమం కోసం గత 10 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన విషయము మనకందరికీ తెలుసు. ఈరోజు 2024 2025 నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నమో భారత్, నయా భారత్, జై హో భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్తో పాటు వికసిత్ భారత్ సంకల్పం దిశగా 2047 నాటికి భారతదేశం ప్రపంచ అగ్రగామి దేశాలను దాటి డిజిటల్ ఎకానమిక్ వ్యవస్థలో ఫ్రంట్ రన్లో 3వ ఆర్థిక వ్యవస్థ విప్లవం సాధించే దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వరుసగా 7వసారి కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ను ప్రవేశపెడుతున్నటువంటి నిర్మల సీతారామన్ గారి నేతృత్వంలో ఈరోజు 2024-2025 బడ్జెట్ కేటాయింపులు జరిగాయని చెప్పేసి మనం పేర్కొనవచ్చు. ఈరోజు నిర్మల సీతారామన్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం సలహాలు సూచనలు, ఆర్థిక వేత్తలతో సలహాలు సూచనలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నినాదాలైనటువంటి సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలు ఏవైతే ఉన్నాయో ఆ నినాదాల యొక్క లక్ష్యము నెరవేర్చే విధంగా, పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా, మహిళలకు ఆర్థికాభివృద్ధి, స్వావలంబన, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అగ్రవర్ణ పేదలకు సంబంధించి కావచ్చు, యువత యొక్క ప్రోత్సాహాలు ఇస్తూ యువతలకు ఉద్యోగ ఉపాధి కల్పనలు కల్పించే విధంగా, ఈరోజు మహిళల యొక్క ఆర్థికాభివృద్ధికి చేయూత లభించే విధంగా ముద్రా లోన్స్ కావచ్చు, అదేవిధంగా డిజిటల్ ఎకానమీని ప్రోత్సహిస్తూ గ్రీన్ ఎకానమీపై పెట్టుబడులు పెట్టడం కావచ్చు, అదేవిధంగా పట్టణాభివృద్ధి మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ చేసే విధంగా, అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఊతం ఇచ్చే విధంగా, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు అనుగుణంగా, అదేవిధంగా ఈరోజు ఏ విధంగా బడ్జెట్ చూసుకున్నటువంటి ఇప్పుడు దేశాలకు అంటే ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తూ నార్త్ ఈస్ట్ స్టేట్స్తో పాటు దేశంలో ఉన్నటువంటి నార్త్ సౌత్ అనే భేదాభిప్రాయాలు లేకుండా ఈ బడ్జెట్ సంతులిత బడ్జెట్, సమతుల్య బడ్జెట్ అని చెప్పేసి పేర్కొనొచ్చు. ముఖ్యంగా మనం బడ్జెట్ను పరిశీలించినట్లయితే ఒకసారి నిర్మల సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ 2024-25 బడ్జెట్ యొక్క పరిమాణము 48,21,000 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో మొత్తం ఆదాయం వచ్చేసి 32,07,000 కోట్లు పేర్కొనగా, అందులో పన్ను నుండి వచ్చేటువంటి ఆదాయం 28,83,000 కోట్లుగా పేర్కొని, అదేవిధంగా అప్పులు పన్నేతర ఆదాయంగా ఇందులో 16 లక్షల కోట్లు ఉన్నాయని పేర్కొంటూ ఈరోజు ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్య లోటు 4.9 4 నుంచి 9% లోపే ఉంది అని చెప్పేసి పేర్కొన్నారు. అదేవిధంగా 2024-2025 కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ముందు రోజు అంటే ఆర్థిక సర్వే ప్రకటించడం ఆనవాయితీ. వాస్తవంగా గత ప్రపంచ దేశాలను గమనించినట్లయితే ఆర్థికాభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయి. దేశం యొక్క ఆర్థికాభివృద్ధి తిరోగమనం అంటే ఒక భారతదేశంలో మాత్రమే ఆర్థిక వృద్ధికి ఊతమిస్తూ ఆర్థిక సర్వే కావచ్చు, అనేక రకమైన ఆర్థిక రంగాల్లో ఉన్నటువంటి క్రిసిల్ ఇలాంటి ఆర్థిక సంస్థల్లో కూడా భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందబోతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుందని సర్వేలు నిజమవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆర్థిక సర్వేలో నిర్మల సీతారామన్ గారు కావచ్చు, ఆర్థిక వేత్తల యొక్క సలహాల సూచనలతో 6.5% నుంచి 7%గా మన భారతదేశం యొక్క గ్రోత్ రేట్ అనేది ముందుకెళ్తుంది. ప్రపంచ దేశాలను గమనించినట్లయితే మనం ఫ్రంట్ రన్లోకి ముందుకెళ్తున్నాం అని చెప్పి ఆర్థిక సర్వే పేర్కొందని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ 2024-25 కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లను మనం పరిశీలించినట్లయితే వాస్తవంగా దీన్ని ఎంప్లాయ్మెంట్ అనే ఒక ట్యాగ్ లైన్ తో తీసుకున్నారు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ మోడీ గారి స్లోగన్స్ లో మనం మాట్లాడుకుంటే ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అలాగే ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్అప్ స్కిల్లింగ్ గా పేర్కొనింది ఈ బడ్జెట్. అదేవిధంగా ఎం ఫర్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కు బడ్జెట్ కేటాయింపులు చేపించి యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, చదువుకున్న యువతకు ప్రోత్సహిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడం కాకుండా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఉద్యోగం
చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి భారతదేశంలో ఉన్నటువంటి యువకులను అభివృద్ధి చేసే విధంగా ఇందులో కేటాయింపులు చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రొడక్టివిటీ, ఒక ప్రొడక్టివిటీని ఏ విధంగా అయితే మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడం కావచ్చు, లేదంటే స్టార్టప్ని డెవలప్మెంట్ చేయించడం కావచ్చు. సో వర్క్, యూత్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి అగ్రగామి సంస్థల్లో వ్యాపారం యొక్క మెలకువలు నేర్పిస్తూ భారతదేశంలో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, పేద ప్రజల నుంచి అట్టడుగు స్థాయిల నుంచి అగ్రవర్ణ స్థాయిల వరకు దీన్ని తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు బడ్జెట్. అదేవిధంగా ల్యాండ్, దేశంలో ఉన్నటువంటి భూముల యొక్క దాన్ని కమతాలు కావచ్చు, అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతులకు వివిధ రకాలుగా ఊతం అందిస్తూ సబ్సిడీలు అందివ్వడమే కాకుండా బడ్జెట్ కేటాయింపులు చేస్తూ గ్రీన్ ఎకానమీని ప్రోత్సహిస్తూ ఎన్విరాన్మెంట్ను పరిరక్షించే విధంగా భూముల మీద కూడా రైతులకు ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కేటాయింపులు చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా ఆపర్చునిటీస్ అనేటివి ఎక్కడ ఉండవు, మనం ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి. రీక్రియేట్ చేసే విధంగా ప్రభుత్వం యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అదేవిధంగా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ 10 మందికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ప్రతి మందికి ముద్రా లోన్స్ కావచ్చు, అదేవిధంగా సబ్సిడీ లోన్స్ కావచ్చు, అదేవిధంగా ఎన్నో ఎన్విరాన్మెంట్ను డెవలప్మెంట్ చేసే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకొచ్చింది. ముఖ్యంగా యూత్ ఎంపవర్మెంట్ లో భాగంగా, స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్ని కలిసే విధంగా యూత్ ఇండియా, డిజిటల్ ఇండియా విధంగా కేటాయింపులు చేశారు. అదేవిధంగా మిడిల్ క్లాసెస్ అంటే డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తూ మిడిల్ క్లాస్ సంబంధించి నుంచి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా ఈ రోజు మనం ట్యాక్స్ యొక్క ఆదాయ పన్ను పరిమితిని చూడొచ్చు. దాదాపు మనం ట్యాక్స్ యొక్క పరిమితిని చూస్తే 3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. సో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ట్యాక్స్ యొక్క స్లాబ్స్ మీకు రెగ్యులర్ గా నేను చెప్తాను. అదేవిధంగా ఎనర్జీ, సో మనకు ఈరోజు సౌరశక్తి ఆధారంగా, సోలార్ శక్తి ఆధారంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీని ఎలా విధంగా డెవలప్ చేసుకోవాలి, సబ్సిడీల ద్వారా మనకు ఆల్రెడీ సూర్యఘర్ యోజన పథకం కింద గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని ద్వారా ఎనర్జీని సేవ్ చేసుకోవడము. అదేవిధంగా ఫర్ న్యూ జనరేషన్ రిఫార్మ్స్, ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయడమే కాదు, యువతలలో మెలకువలు, స్కిల్స్ నేర్పి యువకులను బలోపేతం చేసి రేపు రాబోయే రోజుల్లో ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు దేశాన్ని రక్షించే విధంగా ఇక్కడ ప్రైవేటు ఉద్యోగాల కల్పన కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా జనరేషన్ కి సంబంధించిన రిఫార్మ్స్ తీసుకొచ్చే విధంగా ఈ కేటాయింపులు చేశారు. అదేవిధంగా టెక్నాలజీ, ముఖ్యంగా మనం చంద్రయాన్ 3 తీసుకున్నాం. భవిష్యత్తులో మార్స్, ఇలా రకరకాల నవగ్రహాల మీదుగా మనము అన్ని రకాల యొక్క ప్రయోగాలు చేసే విధంగా టెక్నాలజీని డెవలప్మెంట్ చేసే విధంగా కేటాయింపులు చేశారు. ముఖ్యంగా మనం ఇప్పుడు బడ్జెట్ స్లాబ్ను అబ్జర్వ్ చేద్దాం. బడ్జెట్ స్లాబ్ను అబ్జర్వ్ చేస్తే దాదాపు మిడిల్ క్లాస్ వాళ్ళకు, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. దాదాపు 0 నుంచి 3 లక్షలు ఉన్న వాళ్ళకంటే ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగి కావచ్చు, 3 లక్షల వరకు వారికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. 3 నుంచి 7 లక్షలు ఉంటే 5% ట్యాక్స్ కానీ, 7 లక్షల నుంచి 10 లక్షలు ఉంటే 10% కానీ, 10 to 12 lakhs ఉంటే 15% గాను, 12 నుంచి 15 లక్షలు ఉంటే 20% గాను, 15 lakhs ఉంటే 15 lakhs కానీ 15 lakhs అబౌవ్ అంటే 30% ట్యాక్స్ స్లాబ్స్ గా ఈ రోజు డిసైడ్ చేశారు. ఈ విధంగా ఈ స్లాబ్స్ ను గమనిస్తే పేద మధ్యతరగతి వర్గాలకు ఇది ఒక ఆశాజనకమైనటువంటి బడ్జెట్ అని చెప్పొచ్చు. ట్యాక్స్ యొక్క మినహాయింపుగా పేర్కొనొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు మనకు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి టోటల్ బడ్జెట్ లో దాదాపు 1,52,000 కోట్లు కేటాయింపు చేసి 1 కోటి మంది రైతులకు సహాయ వ్యవసాయంపై శిక్షణ ఇవ్వడం కావచ్చు, వెజిటబుల్స్ ప్రొటెక్షన్ చేయడం కావచ్చు, తర్వాత మార్కెట్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద మనకు దాని మీద చర్యలు చేపట్టడం కావచ్చు. అదేవిధంగా ముద్రా లోన్స్ గతంలో 10 లక్షలు ఉంటే ఈరోజు 10 లక్షల నుంచి 20 లక్షలకు వాటిని పరిమితి పెంచడం కావచ్చు. అదేవిధంగా మహిళల నేతృత్వంలో వారి యొక్క అభివృద్ధిని ప్రోత్సహించడానికి మహిళా సంరక్షణ కోసం బాలిక సంరక్షణ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా బడ్జెట్ లో 3 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేయడం నిజంగా ఆర్థికాభివృద్ధిలో మహిళల యొక్క పాత్ర. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే మహిళల యొక్క మహిళల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం, మహిళల యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో లోక్సభలో 33% రిజర్వేషన్స్ తీసుకొచ్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకే చెందుతుంది. అదేవిధంగా ఈరోజు వికసిత్ భారత్, వికసిత్ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఈరోజు అది నెరవేర్చే దిశగా ముందుకెళ్తుంది. ముఖ్యంగా
ఈ రోజు మనం బడ్జెట్ 2024-2025ను మనం గమనిస్తే వ్యవసాయంలో ఉత్పాదకత ప్రొడక్టివిటీ కానీ దాని యొక్క ఎగ్జాక్ట్ ప్రొడక్షన్ యొక్క మ్యానుఫ్యాక్చర్ క్వాలిటీని పెంపొందించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో పెంపొందించడం, స్కిల్స్ యూత్కి డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కానీ, హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ త్రూ ద్వారా కొత్త యువతకి కొత్త టెక్నాలజీని ఏర్పాటు చేసి జాబ్ క్రియేట్ చేయడం, అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టార్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయడం, అర్బనైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా వికసిత్ భారత్ యొక్క సంకల్పం నెరవేర్చే దిశగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కోఫెడరలిజంలో భాగంగా ఈరోజు కేటాయింపులు జరిగాయి. నిజంగా భారతదేశంలో వికసిత్ భారత్ ఏ విధంగా నెరవేరుతుందో అదే విధంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించినటువంటి 2024 ఎన్నికల్లో అత్యధిక సీట్లతో 163 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ప్రజలు ఇచ్చినటువంటి అత్యధిక మెజార్టీ యొక్క ఫలితము వల్ల ఈరోజు ప్రజా ప్రభుత్వంపై కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వంపై నమ్మకం ఉంచి వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం వమ్ము చేయలేదని చెప్పేసి మీడియా ముఖంగా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా, అదేవిధంగా ఒక చదువుకున్నటువంటి విద్యార్థి నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక వాసిగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు వికసిత్ భారత్ లక్ష్యం దిశగా, వికసిత్ ఆంధ్రప్రదేశ్ యొక్క లక్ష్యం దిశగా కేవలం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, అదేవిధంగా ఎన్డీఏ కూటమి యొక్క సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనేది సాధ్యమవుతుంది. దాని యొక్క నిదర్శనం ఏంటంటే ఈరోజు మనకు 15,000 కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో కేటాయించడం నిజంగా ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులుగా గర్వపడుతున్నాం. మీడియా ముఖంగా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత పరిపాలనను మనం గమనిస్తే 2014లో కొత్తగా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మరియు సంక్షేమం పేరుతో ముందుకు జరిగితే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసి కేవలం డీసెంట్రలైజేషన్ అనే పేరుతో 3 రాజధానుల యొక్క పేరుతో అన్ని రాజధానులను డెవలప్మెంట్ చేయకపోగా దేశంలో ఒక్క రాష్ట్రంలో మాత్రమే, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మనకు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకి ఎక్కిన మాట సాక్షాత్తు లోక్సభలో బడ్జెట్ ప్రసంగంలో కావచ్చు, ప్రెస్ మీట్లలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రస్తావించారు. నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 15,000 కోట్లు కేటాయించడం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రానికి భవిష్యత్తులో మరిన్ని కేటాయింపులు చేయడంతో పాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం. వికసిత భారత్ ఏ విధంగా ముఖ్యమో వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా మా లక్ష్యం అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి స్పష్టంగా ఈరోజు వాళ్ళు అభివృద్ధి దిశగా సంకేతాలు పంపించారని చెప్పేసి మనం పేర్కొనవచ్చు. నిజంగా ఈ బడ్జెట్ ను మనం చూస్తే నమో భారత్, నయా భారత్, జై హో భారత్ ఏ విధంగానో నమో నవ్యాంధ్రప్రదేశ్ అనే విధంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్వోదయం సూర్యోదయ రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా ఇవన్నీ సంకేతాలు అని చెప్పొచ్చు. సో ప్రజలు స్పష్టంగా ఇచ్చినటువంటి ఈ మెజారిటీ యొక్క తాలూకు జ్ఞాపకాలు అదే పదిలంగా ఉండడం వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధికి కృషి చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం ఆర్థిక సర్వేలో ఏ విధంగా అయితే పేర్కొన్నామో 6.5% 7% గ్రోత్ రేట్ ఏ విధంగా ఉందో ఈరోజు గతంలో ఆర్థిక సంస్కరణలో నేపథ్యంలో ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు గతంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా గతంలో ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ హయాంలో మనము విదేశీ మారక నిల్వలు సహాయం కావచ్చు, అదేవిధంగా ఫారెన్ స్టాక్ ఎక్స్చేంజ్ గోల్డ్ ని మనం అప్పుగా పెట్టి తనఖా పెట్టుకొని మనం ఆ రోజు విదేశీ మారక నిల్వల కోసం చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజు కేవలం దీర్ఘ దృష్టితో గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అగ్రనాయకత్వము
సహాయంతో 1,00,000 కోట్లకు పైగా విదేశీ మారక నిల్వల్లో ఉన్నటువంటి బంగారు నిల్వలను మన ఇండియాకు తరలించడం జరగడం పట్ల ఏంటంటే రాబోయే రోజుల్లో కరెన్సీ రేటు తగ్గినప్పటికీ బంగారం యొక్క నిల్వల యొక్క రేటు పెరుగుతుంది తప్ప తగ్గదని మనకందరికీ తెలుసు. ఈరోజు 1,00,000 కోట్ల బంగారు నిల్వలను భారతదేశానికి రప్పించడమే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క సమర్థత, పారదర్శకత, నీతి నిజాయితీతో కూడినటువంటి పారదర్శకతతో కూడినటువంటి ప్రజా పరిపాలన నిర్ణయం అని చెప్పేసి నేను మీడియా ముఖంగా పేర్కొంటున్నాను. ఈరోజు 1,00,000 కోట్లకు పైగా ఉన్నటువంటి బంగారు నిల్వలను ఈరోజు వెనక్కి తెప్పించారు అంటే దానికి గల కారణం నాయకుడు బలమైన వాడు ఉంటే నాయకత్వం అనేది బలంగా వెళ్తుంది, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తారని చెప్పేసి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ పెరగడమే కాకుండా ఈరోజు ఎఫ్డిఎల్ యొక్క ప్రోత్సాహం తీసుకుంటే భారతదేశానికి విదేశీ నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెరుగుతుండడానికి గల కారణం ఈరోజు నాయకత్వము, అదేవిధంగా ప్రజలు స్పష్టంగా మెజారిటీ ఇవ్వడము, నెక్స్ట్ అగ్రనాయకత్వం కావచ్చు, కేంద్ర క్యాబినెట్ కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది కాబట్టి ప్రజలు కూడా స్పష్టంగా మెజారిటీ ఇచ్చారు. సో ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ని గణాంకాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఈరోజు మనం ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో డిజిటల్ ఎకానమీని ప్రోత్సహిస్తూ డిజిటల్ పేమెంట్స్ విషయంలో కావచ్చు, ఫారెన్ ఎక్స్చేంజ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎఫ్డిఐలను కావచ్చు, అదేవిధంగా ఆల్ సెక్టార్స్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి అన్ని సెక్టార్స్ను అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ రంగాన్ని డెవలప్ చేస్తూ, అదేవిధంగా ప్రైవేట్ రంగాలలో జాబ్స్ క్రియేట్ చేస్తూ, అదేవిధంగా ఇండస్ట్రీస్ సెక్టారు, సర్వీస్ సెక్టార్స్, అగ్రికల్చర్ సెక్టార్స్లో భారతదేశం అత్యున్నత స్థాయిలోకి ముందుకెళ్లే విధంగా ప్రోత్సాహాలు కల్పించే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం 2024-2025 బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అందుకే ఈ 2024-2025 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో ఇది సంతులిత బడ్జెట్ గా మనం పేర్కొనవచ్చు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా పేర్కొంటున్నాను. సో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క సంతులిత బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కారకులైనటువంటి ఆర్థికవేత్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి భారతదేశ ప్రజల తరపున, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకుల తరపున ఒక యువ నాయకుడిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై హింద్, జై హో భారత్.